హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. నేను మీకు ఈరోజు మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుందాం. సో దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుందాము. ఈ మీల్ మేకర్ కోసం, ఇది మీల్ మేకర్ ఉడకడం కోసం. సో మీల్ మేకర్ మునిగేటన్ని వాటర్ తీసుకుందాం ఇందులోకి. సో స్టవ్ వెలిగించుకుందాం మనం. సో ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. సో ఈ వాటర్ అనేవి బాయిల్ అయినాయి. ఇందులో ఇప్పుడు లైట్గా సాల్ట్ ఇంకా పసుపు వేస్తున్నాను. సో వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కప్పుడు మీల్ మేకర్ తీసుకున్నాం, ఇందులో వేస్తున్నాను. ఇది జస్ట్ 1 నుంచి 2 మినిట్స్ ఇట్లా ఉంచి సైడ్కి తీసేసుకోవడమే. ఎక్కువసేపు ఉంచదు. ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇది ఉంటుంది కదా, మీల్ మేకర్ చిదిరైపోతుంది మొత్తం. సో 1-2 మినిట్స్ ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని స్ట్రైనర్ నుంచి నార్మల్ వాటర్లోకి తీసుకుంటున్నాను నేను. నార్మల్ వాటర్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో నీరన్నీ పోయేదాకా ఇట్లా పిసికేసేయాలి. మొత్తం నీరన్నీ తీసేసి ఇందులోకి వేసుకోవాలి. ఇందులో వాటర్ ఉండొద్దు. మీల్ మేకర్ ఉండడం కోసం నేను గిన్నె తీసుకున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో ఉంది. సో గిన్నె బాగా కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. సో నూనె బాగా కాగిన వెంటనే 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఓ రెబ్బ కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు వేస్తున్నాను. సో ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి రాగానే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వేస్తున్నాను. అల్లం పచ్చివాసన పోయేంతసేపు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 4 పెద్ద సైజ్ టమాటాలు వేస్తున్నాను. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాని కాసేపు ఉడకనిద్దాం. సో 2-3 నిమిషాలకి మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. సో టమాటా అనేది మగ్గిపోయింది. ఇది మగ్గిపోయిందని ఎలా తెలుస్తుందంటే, ఇది టమాటా తొక్క నుంచి సపరేట్ అయిపోతుంది. టమాటాలాగా ఈ టమాటాకు ఉండే పీల్ ఉంటుంది కదా, ఆ తొక్క అనేది సపరేట్ అయిపోతుంది. సో మగ్గిపోయింది. 1.5 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ రుచికి సరిపడా, లేకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోతుంది. సో ఇందులోనే ఇప్పుడు మనం ఉడికించి తీసుకున్న మీల్ మేకర్ని వేసుకుంటున్నాం. ఈ రెసిపీని ట్రై చేయాలి. ఇది కుకింగ్ ఏంటంటే స్ట్రెస్ రిలీవర్ అనమాట. బెస్ట్ స్ట్రెస్ రిలీవర్ కుకింగ్ అనేది. సో ఏంటంటే మీరు ఆఫీస్ స్ట్రెస్ కానీ, బయట బిజినెస్ స్ట్రెస్ కానీ, ఏ స్ట్రెస్ ఉన్నా కానీ మీరు ఇంటికి వచ్చి కాస్త ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా కోసుకొని కట్ చేసుకొని వండుకున్నారు అనుకో, మీ స్ట్రెస్ అంతా దిగిపోద్ది. టమాటో కర్రీ అంతా ఈ మీల్ మేకర్స్కి పట్టేదాకా కలుపుతున్నాను నేను. టమాటా కర్రీ అంతా మీల్ మేకర్స్కి పట్టేదాకా కలిపేసినాను. సో ఇప్పుడు ఇందులోకి 250 ml వాటర్ని పోసుకుంటున్నాను. 250 ml వాటర్ పోస్తున్నాను నేను. సో యాక్చువల్లీ ఏంటంటే 250 ml వాటర్ సరిపోద్ది ఏ కర్రీకైనా ఈ స్టేజ్లో. బట్ ఏంటంటే మీల్ మేకర్ అనేది పీల్చేస్తుంది వాటర్ అనేది. చూడండి మీరు ఇక్కడ మొత్తం సర్జ్ చేసేసింది వాటర్ని. సో కాబట్టి మనకి గ్రేవీ ఉండడం కోసం మరి ఇంకొన్ని 250 ml వాటర్ వేస్తున్నాను నేను. వాటర్ వేసుకున్న 4-5 నిమిషాలకి ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. మంట మీడియం ఫ్లేమ్లో ఉంది. సో ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నాను నేను. ఈ కర్డ్ వేసిన వెంటనే బాగా కలిపేసాలి. కర్రీ బాగా ఇది కలపడంతో ఏమవుతుందంటే ఇట్లా గడ్డలు ఉంది చూసి, ఇది గడ్డలు ఉండదు అనమాట. మొత్తం కలిసిపోతుంది ఇందులోనే. సో కలపకుండా ఇట్లా వదిలేస్తే ఏంటంటే ఇట్లా ఉండిపోతుంది మొత్తం కర్రీ మీద. సో ఇట్లా కలిపేసేయాలి. కర్డ్ అనేది మొత్తం కలిసిపోయింది కర్రీలో. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను నేను. కొబ్బరి పొడి పెరిగి వేసాను ఇందులో. సో మంచి కుగ్గానిక కొబ్బరి పొడి కర్డ్ ఇందులో మంచిగా అవ్వడానికి మూత పెడతాను ఒక 2 మినిట్స్ కోసం అంతే. సో 2 నిమిషాల తర్వాత తీసాను, కర్రీ అయిపోయింది. 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. అలాగే ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నాను. తయారైపోయిందండి మీల్ మేకర్ కర్రీ. సో ఇది అండి నేను చేసిన మీల్ మేకర్ రెసిపీ.
మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇది ఇగో పొగలు వస్తుంది చూడండి, ఇప్పుడే ఈ బౌల్లోకి తీసుకున్నాను. రోటీస్లోకి ఇంకా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది రెసిపీ. ఈ రెసిపీని ట్రై చేయండి మీరు. ఒకవేళ ట్రై చేసినట్టయితే అది ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసిన వెంటనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను మరి కొత్త రెసిపీతో. థ్యాంక్ యూ.